హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఆ జీవన ఆనందిని రాకుండా చేసిందని ఇక తిరిగి చైతన్య తెలుసుకొని తిరిగి ఇక ఆనందిని తీసుకురావడానికి వెళ్ళిన చైతన్యకి ఇక దారిలో యాక్సిడెంట్ అయిన కర్పగం కనబడడంతో కర్పగంని ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసి కర్పగం ద్వారా కుట్టి జీవిత చరిత్రని తెలుసుకున్న చైతన్య ఇక కర్పగం తీసుకువచ్చి ఇక అందరి ముందు రాఖీ పౌర్ణమి రోజున ఇక కుట్టియే జీవన అన్న నిజాన్ని ఇక జ్యోతి ముందు తెలియజేసిన చైతన్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక సునంద ఇక చాలా కోపంతో ఉంటుంది కదా. జీవన కూర్చొని ఉంటే, ఏంటి జీవన, నువ్వు లీగల్ అడ్వైజర్వి, ఇప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించాలి ఏంటి, ఎప్పుడు చూడు నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉంటావు అని ఇక సునంద అయితే ఇక జీవననైతే చాలా కోపంతో తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవనకైతే ఫోన్ రావడంతో ఇక జీవన ఫోన్ లిఫ్ట్ చేయి, ఇక ఎవరు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే మా అమ్మగారు అత్తయ్య అని కనగానే, నేను మీ అమ్మతో మాట్లాడొద్దని చెప్పలేను కదా, ఫోన్ లిఫ్ట్ చేయి అని ఇక సునంద చెప్పగానే ఇక జీవన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటమ్మా చెప్పు అని ఇక జీవన అనగానే, ఏంటే రేపు రాఖీ పౌర్ణమి మర్చిపోయావా, గుర్తుంచుకున్నావా, రేపు ఇక మీ తమ్మునికి రాఖీ కట్టడానికి నువ్వు ఇక్కడికి రావాలి, ఆనంది ఉందా, కుట్టికి ఫోన్ ఇవ్వు, కుట్టికి కూడా చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, కుట్టి ఇక్కడ లేదమ్మా అని ఇక జీవన్ అనేసరికి అప్పుడే సునంద, ఏంటి కుట్టి ఇక్కడ లేదన్నావు, కానీ పిలవాలి కదా, మాట్లాడుతుందేమో అని ఇక సునంద ఇక వెంటనే ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, ఏంటత్తయ్య అని ఇక అనగానే, మీ జ్యోతమ్మనితో మాట్లాడాలంట, ఇవ్వు అని ఇక జీవన అనగానే వెంటనే జీవన, ఇదిగో అమ్మ కుట్టి వచ్చింది అని ఇక జీవన అయితే ఆనందికి ఫోన్ ఇస్తుంది. వెంటనే చెప్పమ్మ జ్యోతమ్మ అని అంటూ ఉంటుంది జీవన. ఆనంది అయితే అప్పుడే ఇక, ఆనంది నీకు ఒక విషయం చెప్పాలి, రేపు రాఖీ పౌర్ణమి కదా, మీ తమ్మునికి నువ్వు రాఖీ కట్టడానికి నువ్వు జీవన కలిసి రావాలి అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. ఖచ్చితంగా వస్తాను జ్యోతమ్మ, నా తమ్ముడు ఇక ప్రత్యేకంగా ఇన్ని రోజులకి ఇప్పుడు వచ్చాడు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజున నేను రాఖీ కడతాను అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే, సరే జ్యోతమ్మ రేపు ఉదయాన్నే వస్తాము అని ఇక ఆనంది అయితే చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఇక జీవన మాత్రం చాలా ఆవేశంతో ఉంటుంది. ఎలాగైనా ఈ కుట్టిని ఇక ఇంటికి రాకుండా చేయాలి, ఇక రాఖీకి ఇక నా తమ్మునికి రాఖీ కట్టకుండా చేయాలి, ఎలాగైనా నేను ఏం చేయాలి, ఈ ఆనంది ఇక అక్కడికి రాకుండా చేయాలి, ఏం చేయాలి అని ఇక జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఉదయాన్నే ఇక జీవన అయితే ఆనంది ఎక్కడుంది, వెళ్ళిపోయిందా ఏంటి అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే కిచెన్లో ఇక పాయసం రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక, ఏంటి కుట్టి ఏం చేస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక పాయసం చేస్తున్నానా జీవన, ఇక ఇది పక్కకు పెట్టేసి వెంటనే మనం బయలుదేరదాం అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, ఎక్కడికి బయలుదేరేది అని ఇక అనగానే, జ్యోతమ్మని ఇక ఈరోజు ఇంటికి రమ్మని చెప్పింది కదా తమ్మునికి రాఖీ కట్టడానికి అని ఇక ఆనంది అనగానే ఇక జీవన చాలా కోపంతో, నువ్వెక్కడికి రావద్దు, నువ్వు వస్తే ఇక నేను వెళ్ళను అని ఇక అనగానే, ఏంటి జీవన అలా మాట్లాడుతున్నావు, నేను తమ్మునికి రాఖీ కట్టాలనుకున్నాను కదా అని ఇక ఆనంది అనగానే, లేదు నువ్వు రాఖీ కట్టడానికి రావద్దు, ఇక నువ్వు అక్కడికి వస్తే అందరూ నిన్ను పొగుడుతూ ఉంటారు, నాకు అది నచ్చదు, ఇక నన్ను పట్టించుకోవడమే ఉండదు, కాబట్టి ఇక నువ్వు నా సంతోషాన్ని దూరం చేస్తున్నావు, ప్రతిసారి నన్ను బాధపడేలా చేస్తున్నావు, కాబట్టి ఈ రాఖీ పౌర్ణమికి నువ్వు అక్కడికి రానవసరం లేదు, నేను ఏదో ఒకటి చెప్తానులే అని ఇక జీవన, నువ్వు వస్తే నేను వెళ్ళను అని ఇక ఆనందికైతే చెప్తుంది. వెంటనే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ, సరే జీవన నువ్వు వెళ్ళకుంటే ఇక జ్యోతమ్మ సూర్యబాబులు చాలా బాధపడతారు, ఇక నువ్వు వెళ్ళు జీవన, నేను రాను కానీ అని ఇక ఆనంది చెప్తుంది. వెంటనే ఇక జీవన అయితే చాలా సంతోషంతో ఇక వెంటనే చైతన్య
చైతన్యని తీసుకొని ఇక జీవన అయితే ఇక రాఖీకైతే ఇంటికి జ్యోతి ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా జీవన బాగున్నావా అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఏంటి కుట్టి ఏది, కుట్టి ఆదిత్య ఏడి అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. ఇక సూర్యంలో అయితే అప్పుడే ఇక ఇందుమతి దీనికి ఎప్పుడు కుట్టే కావాలి, దీన్ని కన్న కూతురని తెలియకున్నా కానీ ఇక ఇలా ప్రేమ చూపడం ఏంటో అని ఇక ఇందుమతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి జీవన ఏం మాట్లాడవేంటి, కుట్టి ఏది అని ఇక అనగానే ఏదో కుట్టికి పనుందంట అందుకే రాలేదు అని ఇక జీవన చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక లేదు కుట్టి ఎన్ని పనులున్నా ఇక తన తమ్ముడంటే తనకి ప్రాణం, రాఖీ కట్టడానికి ఖచ్చితంగా వస్తుంది, కానీ ఎందుకు రాలేదు కుట్టి అని ఇక అనుకుంటూ ఇక జ్యోతి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే ఏంటత్తయ్య గారు ఇక ఆనంది వదిన కోసమే కదా మీరు ఆలోచించేది, ఆనంది వదిన ఇక్కడికి రాలేదు ఎందుకో నాకు అర్థమైపోయింది, ఖచ్చితంగా ఆనంది వదినని ఇప్పుడు ఇక్కడికి వచ్చేలా నేను తీసుకువస్తాను, ఇక ఆనంది వదినని వెళ్ళి తీసుకువస్తాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని ఇక చైతన్య అయితే జీవన వేసిన ప్లాన్ తెలుసుకొని వెంటనే అత్తయ్య నేను వెళ్ళి అన్నయ్యని వదినని తీసుకొని వస్తానత్తయ్య అని ఇక చెప్పి చైతన్య అక్కడి నుంచి బయలుదేరి ఇక ఆనందిని ఆదిత్యని తీసుకురావడానికి బయలుదేరుతాడు. వెంటనే ఇక చైతన్య వెళ్ళగానే జీవన చాలా కోపంతో ఈ చైతన్యకి ఎప్పుడు వదిన వదిన అనడమే తప్ప ఏమీ తెలీదు, ఆనందిని నేను ప్లాన్ ప్రకారం ఇక్కడికి రాకుండా చేస్తే మళ్ళీ ఈ చైతన్య వెళ్ళి తనని తీసుకువస్తుండు అని ఇక నేను ఎప్పుడు ఏది చేసినా ఆ కుట్టికే మంచి జరుగుతుంది అని ఇక జీవన్ అయితే తనలో తానే చాలా కోపంతో ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే వెళ్తూ ఉండగా ఇదంతా నాకు తెలిసి జీవనే చేసింది, వదినని రాకుండా చేసింది, వదిన అక్కడికి వస్తే వదినని బాగా చూసుకుంటారని తనకి ఈర్ష్య, కాబట్టి వదినని రావద్దని ఏదో చేసింది, ఖచ్చితంగా నేను వదినని తీసుకువస్తాను అని ఇక వదినంటే ఈ జీవనకి ఎప్పుడు కోపమే అని ఇక చైతన్య అదే ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కర్పకం మాత్రం ఇక ఎలాగైనా జడ్జి గారింటికి వెళ్ళాలి, అప్పుడు వెళ్తే ఇక ఆ హిందూ అమ్మ పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడైనా వాళ్ళంతా ఇంట్లో ఉంటారు, పోయి ఇక నిజమంతా చెప్పేసేయాలి అని ఇక కర్పగం అనుకొని మళ్ళీ తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కదా. అప్పుడే దారిలో యాక్సిడెంట్ కావడం, కింద పడిపోవడం జరుగుతుంది. అప్పుడే చైతన్య అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. ఇక కర్పగం ఇక బాటలో ఇక కింద పడిపోవడం, తలకి గాయం, బ్లడ్ వెళ్ళడం చూసి వెంటనే అదిగో ఎవరికో గాయమైంది కదా, యాక్సిడెంట్ అయినట్లుంది, వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి పాపం అని ఇక చైతన్య అయితే వెంటనే కర్పగం దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా ఏం జరిగింది అని ఇక అనగానే ఇక యాక్సిడెంట్ అయ్యిందయ్యా, ఇక నేను ఒక నిజాన్ని చెప్పి చనిపోవాలి, నేను ఇప్పుడు చనిపోకూడదు, ఒక నిజం బట్టి వాళ్ళ కుటుంబాలు ఇక తన కూతురు ఎవరో తెలుసుకుంటారు, ఇక ఇప్పటికైనా తన కూతుర్ని తెలుసుకొని ఇక తన కూతురు తన తల్లిదండ్రుల దగ్గర ప్రేమానురాగాలతో ఉంటుంది, ఆ నిజం చెప్పేయాలి, నేను చనిపోకూడదు, నన్ను బ్రతికివ్వు అని ఇక చైతన్యని ఇక ప్రతిమిలాడుతూ ఉంటుంది కర్పగం అయితే. అప్పుడే ఇక ఏంటమ్మా నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను, నీకేమీ కాదు అని ఇక కర్పగంనైతే ఇక చైతన్య హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. ఇక అప్పుడే ఇక కర్పగం అయితే ఇక చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్లోనే కుట్టి అని కలవరిస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య ఇదేంటి ఈమెంటి ఏదో మాట్లాడినట్టు అనిపిస్తుంది అని ఇక లోపలికి వెళ్ళి చూస్తాడు. అప్పుడే కర్పగం అమ్మ కుట్టి నువ్వేనమ్మా జీవనవి, ఇక నీ గురించి ఇక జ్యోతికి సూర్యంలకి చెప్పేయాలి, జడ్జి గారికి కూడా చెప్పేయాలి, ఇక నేను ఈ జన్మలో మీ రుణం తీర్చుకోవాలమ్మా, మేము పాపం చేశాను, నేను ఈ పాపం వల్లనే తల్లిదండ్రుల నుండి నిన్ను దూరం చేశాము, ఈ పాపం వల్లనే ఇక నాకు ఈరోజు ఈ గతి వచ్చింది, ఈ నిజాన్ని చెప్పి నేను చనిపోయిన పర్లేదమ్మా అని ఇక కలవరిస్తూ ఉంటుంది. ఇక కర్పగం అయితే అప్పుడే చైతన్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇక కుట్టి వదిన గురించి, కుట్టి అంటే వదినే కదా, వదిననే కదా జ్యోతత్తయ్య గారు సూర్యమావయ్య గారు ఇక ఎప్పుడు ఇక కుట్టి అని పిలుస్తూ ఉంటారు కదా, ఇదేంటి కుట్టి ఏంటి, నిజమేంటి తెలుసుకోవాలి, ఈవిడ దారి నిజం తెలుసుకోవాలి, అడగాలి అని ఇక చైతన్య
వెంటనే ఏంటమ్మా కుట్టి ఏంటి? కుట్టి ఎవరు నీకు తెలుసా? అని ఇక అంటూ ఉంటాడు. తెలుసు బాబు, నాకు కుట్టి తెలుసు. ఒక అమ్మాయి పేరు నేనే పెట్టాను కుట్టి అని. నేను ఒక అమ్మాయిని తన తల్లిదండ్రుల నుంచి దూరం చేశాను. ఇక తన పేరు జీవన. కానీ ఇక నేను మాత్రం కుట్టి అని పిలుచుకున్నాను. తనని వాళ్ళ నుండి దూరం చేశాను అని ఇక ఈ విషయమే ఇక తన తల్లిదండ్రులకి చెప్పాలి. తన కన్న కూతురే ఇక కుట్టియే జీవన అన్న నిజం చెప్పాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక చెప్తూ ఉంటుంది కర్పగం అయితే. అప్పుడే చైతన్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఎవరి గురించమ్మా నువ్వు చెప్పేది అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కర్పగం అయితే ఇక జడ్జి గారు తెలుసు కదా, చాలా ఫేమస్ జడ్జి గారు, ఇక సూర్యం జ్యోతులు కూతురు ఇక జీవనగా పెరుగుతున్న ఆ జీవన ఇక డబ్బు కోసం వచ్చినట్లుంది. కానీ తను మాత్రం తన కన్న కూతురు కాదు. ఇక కుట్టి అనే అమ్మాయే వాళ్ళ కన్న కూతురు. ఈ నిజం వాళ్ళకి తెలియజేయాలి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఆ హిందూ అమ్మ ఉంది. కానీ ఆ హిందూ అమ్మ ఇక నన్ను ముష్టిదాన్నని బయటికి గెంటేసింది అని ఇక చైతన్యకైతే ఇక కర్పగం నిజం చెప్తుంది. అప్పుడే ఇక చైతన్య షాక్ అయిపోతాడు. ఏంటి మా మా వదిన ఇక అత్తయ్య మామయ్యల కూతురా? అంటే జీవన ఇక తన కూతురు కాదా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక కర్పగం అయితే ఏంటయ్యా నీకు వాళ్ళ గురించి తెలుసా అని ఇక అంటూ ఉంటుంది కర్పగం అయితే. అప్పుడే ఇక చైతన్య అయితే తెలియడం ఏంటి, వాళ్ళు మా కుటుంబమే. ఇక జీవనగా పెరుగుతుందే ఇక వాళ్ళ దగ్గర. తను నా భార్య. ఇక కుట్టి అంటున్నావు కదా, తను మా వదిన అని చెప్పగానే వెంటనే ఇక షాక్ అయిపోతుంది ఇక కర్పగం అయితే. ఇక ఈ నిజం మీకైనా తెలిసింది, ఇక నేను చనిపోయినా పర్లేదు అని ఇక కర్పగం అంటూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు కోలుకోవాలి. నిన్ను వెంటనే నేను ఇక ఆ రాఖీ పౌర్ణమి రోజున ఇక ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇంకా అసలు నిజం చెప్పియాలి. ఇక అత్తయ్య గారికి మామయ్య గారికి అసలు నిజం తెలిస్తే ఇక ఆ జీవన ఇక మా వదినని ఎంత బాధ పెడుతుందో అంతకు అంత అనుభవించేలా చేయాలి అని ఇక చైతన్య వెంటనే ఇక పదమ్మ, నువ్వు చెప్పే నిజాన్ని బట్టే ఇక మా వదిన జీవితం మారిపోతుంది అని ఇక చైతన్య అయితే ఇక కర్పగంని ఇక తీసుకొని ఇక జ్యోతి సూర్యంల ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక కర్పగంని చూసి జ్యోతి సూర్యంలు ఈవిడని ఎక్కడో చూసినట్లుంది అని అంటూ ఉంటారు. ఇక నేను కర్పగంనయ్యా, నేను ఒక విషయం చెప్పాలి, మీకు ఒక నిజాన్ని చెప్పాలనే ఇక ఇక్కడికి వద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ రాలేకపోయాను. కానీ ఈ నిజాన్ని చెప్పకుండానే నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ ఇక సమయానికి ఈ అబ్బాయి నన్ను కాపాడాడు. ఈ నిజం మీకు తెలిసేలా చేయబోతున్నాడు అని ఇక అనగానే జ్యోతి సూర్యంలైతే ఏంటి కర్పగం, ఏం నిజం అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక అవునమ్మా, నిజం చెప్పాలి. ఇక కుట్టి ఇక కుట్టి ఎవరో కాదు అని అంటూ ఉంటుంది కర్పగం అయితే. అప్పుడే ఇక జ్యోతి కుట్టి ఏంటి ఎవరో కారేంది, సింహాద్రి పద్మంలా పెంచుకుంటున్న కూతురు కదా అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. లేదమ్మా, ఆ కుట్టి మీ జీవన నీ కన్న కూతురు ఇక అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఆ రోజు ఇక నీ కూతుర్ని నేనే దూరం చేశాను. మీ కూతురు పేరిట ఇంకో అమ్మాయి జీవనగా వచ్చింది. కానీ అసలు జీవన కుట్టియే అని చెప్పగానే ఒక్కసారే జ్యోతి సూర్యంలో షాక్ అయిపోతారు. అప్పుడే ఇక అక్కడున్న జీవన ఇక ఇందుమతికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఇందుమతి అయితే ఈ కర్భగం ఇలా వచ్చింది ఏంటి, ఇక నిజం తెలిసిపోయింది, ఈ ఆస్తి ఈ జీవనకి రాదు నాకు రాదు అని ఇందుమతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే, పిచ్చి గనక లేసిందా అని ఇందుమతి మ్యాటర్ డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే లేదమ్మా, నాకు నిజం తెలుసు, నేనే ఈ అమ్మాయిని ఇక వీళ్ళ నుండి దూరం చేశాను. ఇక తనే ఇక కుట్టియే జీవన వీళ్ళ కన్న కూతురు. నేను చనిపోయేసరికి ఈ నిజం తెలియాలనుకున్నాను, తెలిసిపోయింది. నేను వెళ్ళొస్తానమ్మా, నేను చేసిన తప్పు వల్లనే మీ నుండి మీ కన్న కూతుర్ని దూరం చేయడం వల్లనే ఈరోజు నేను ఈ పరిస్థితికి వచ్చాను అని ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని కర్పగం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చైతన్య అయితే చూసావు కదా తేయం, అసలు కూతురు ఇక మా వదిన జీవన, మా వదిన పేరే జీవన. ఈ జీవనగా పెరుగుతున్న జీవన మీ కన్న కూతురు కాదు. ప్రవర్తన చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇక ఈరోజైతే ఇక వదినే మీ కన్న కూతురని తెలిసిపోయింది కదా. ఇక రాఖీకి వదిన
సీతనికి రాఖీ కట్టడానికి వదిన మాత్రమే అర్హురాలు, జీవన కాదు అని ఇక చైతన్య అయితే ఇక ఆనందిని తీసుకొచ్చి సీతనికి రాఖీ కట్టేలా చేశాడు. ఇక ఆనంది కూడా తన తల్లిదండ్రులకి నిజం తెలిసిపోయిందని తెలుసుకుంటుంది. ఇక ఈ విధంగానైతే రాఖీ పౌర్ణమి రోజున యాక్సిడెంట్ అయిన కర్పగంని తీసుకువచ్చి ఇక కుట్టియే జీవన అన్న నిజాన్నైతే బయట పెట్టిస్తాడు ఇక చైతన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.